ఎమ్మెల్యే ఒక మాదిగ పేరు చెప్పండి ఎవరన్నా అయినరో? 4 దశాబ్దాల పాటు రాజకీయాలు ఉన్న వ్యక్తి ఒక్కరినన్నా ఒక ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చిండా? దామోదర నరసింహ తీసుకొచ్చిండా? ఈయన మాదిగల కోటలోనే వస్తాడు, ఈయన మాదిగ ఉపకులం పేరుతోనే ఈయన వస్తారు. అసలు మాదిగలకి ఏం న్యాయం జరగట్లేదు. కాబట్టి మాదిగలకు న్యాయం జరగంటే ఎవరు కోరాలా? ఉద్యమే కోరాలి, ఉద్యమే కోరుకుంటూ వస్తున్నది అంతే. ఓకే, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పేర్లు అయితే కొన్ని బయటకు వచ్చాయి. వివేక్ వెంకటస్వామికి రావచ్చు అని చెప్పి, తర్వాత అక్కడ రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ప్రేమ్ సాగర్ రావు ఇవాళ కామెంట్ చేశారు, ఆయన పార్టీ నుంచి వెళ్ళి మళ్ళీ వచ్చారని చెప్పి. ఇప్పుడు మీరు చూడండి ఒక్క మాట, సరే వేరే నేను ఇప్పుడు నువ్వు చెప్పిన మొదటి పేరుకే వస్తాను. అసలు పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ మాలలు పెట్టింది దేనికోసం? వర్గీకరణ వ్యతిరేకం కోసం కదా. వర్గీకరణకు వ్యతిరేకం కోసం పెడితే అప్పుడు ప్రచారం ఏం జరిగింది? ఈయన వర్గీకరణకు వ్యతిరేకం అని పెడుతున్నాడు కానీ మంత్రి పదవి కోసం మీటింగ్ పెట్టుకున్నాడు, వాళ్ళ కుల బలాన్ని చూపించుకున్నాడు అని చెప్పాను. అవును, వేల కోట్ల రూపాయల ఆస్తిపరుడు కాబట్టి డబ్బులు పెట్టవచ్చు, ఇంకోటి పెట్టవచ్చు, జనాన్ని సమీకరించుకోవచ్చు. మరి ఎవరి కోసమైన రుజువు అవుతుంది? తన కోసమే. అంటే మాలల్ని పక్కదారి పట్టించాడు కదా. ఆయన వర్గీకరణకు వ్యతిరేకం అవుతే, మరి అసెంబ్లీ ఎందుకు సమర్థించాడు? వర్గీకరణ బిల్లు వస్తున్నప్పుడు నేను వర్గీకరణ సమర్థించట్లేదని బయటికి రావాలి కదా. ఎవరు? ఆయన నెంబర్ తిరిగిన మాల ఎమ్మెల్యేలు కూడా బయటికి రావాలి కదా. అంటే మాలని పక్కదారి పట్టించింది వాళ్ళే కదా. ఎందుకోసం కూడగట్టినట్టు పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్? మీరు వాళ్ళు వ్యతిరేకించాలని కోరుకుంటున్నారా? ఎవరు? వాళ్ళు వ్యతిరేకించాలి అని నేనేమంటే వ్యతిరేకించద్దనే నేను కోరుకుంటా, కానీ వ్యతిరేకత పేరుతో మాలని కూడగట్టుకొని పదవుల కోసం తీసుకున్నాడని అప్పుడు ప్రచారం జరిగిందా లేదా? ఈ బిల్లు నేను చూశాను, వివేక్ వెంకటస్వామి స్పీచ్ కరెక్ట్ గా లెక్కలు కరెక్ట్ గా లేవు. పాత లెక్కలు, ప్రభుత్వ ఉద్యోగాల లెక్కలైనా జనాభా లెక్కలైనా కరెక్ట్ గా లేవు, అసమగ్రంగా ఉన్నాయని మాట్లాడారు. అసమగ్రం ఉన్నదని తెలిసినప్పుడు నాలంటోడు అసెంబ్లీలో ఉంటే నేను బయటకు వస్తా. అసమగ్రం ఉన్నదాన్ని నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? అసెంబ్లీలో ఎందుకు ఒప్పుకున్నావు? ఎందుకు ఆ చట్ట తీర్మానంలో నువ్వు ఓటేశావు? నీతి ఉండాలా, నిజాయితీ ఉండాలా, మాట్లాడుతున్నదానికి విలువ ఉండాలా, ఎవరిని పక్కదారి పట్టించడానికి? నువ్వు జనాన్ని కూడగట్టామో వర్గీకరణ వ్యతిరేకంగా కూడగట్టావు. నువ్వు వర్గీకరణ వ్యతిరేకంగా ఎందుకు లేవు లోపల? నువ్వు లోపల వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్నా వర్గీకరణ బిల్లు ఆగదు, అది వేరే విషయం. కానీ నీ నిజాయితీ నిరూపించుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసిన తర్వాత ఆయన ఏం చేస్తారు? ఎవరు? కాంగ్రెస్ పార్టీ బిల్లుకు అవును, కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినాకనే కదా మరి నువ్వు మీటింగ్ పెట్టింది. మీటింగ్ ఎప్పుడు పెట్టిండు బ్రదరు? సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా పెట్టాడు. అప్పటికి జాతీయ పార్టీ స్టాండ్ తెలియదు, ఎందుకంటే ఖర్గే వ్యతిరేకిస్తూ కేసీ వేణుగోపాల్ అది తప్పు బ్రదర్. నేను ఒక మాట చెప్పానా, అసలు ఖర్గే బహిరంగ వ్యతిరేకించడానికి అవకాశం లేదు కదా. చేవెళ్ళ ఎస్సీహెచ్ సభలో వర్గీకరణ చేస్తామని డిక్లరేషన్ ఇచ్చింది వాళ్ళే కదా. మొదటి పాయింట్ అందులోనే ఉన్నది కదా, ఓపెన్ గా లేదు కదా. పోనీ మేనిఫెస్టో ఉన్నది కదా. మరి ఈయన ఎమ్మెల్యే గెలిచింది ఏ మేనిఫెస్టోని ఆధారం చేసుకుని గెలిచిండు? వివేక్ లేదా వీళ్ళందరూ కలిసి 2023దే కదా. అందులో మరి వర్గీకరణ అంశం ఉన్నది కదా. నువ్వు ఎట్లా వ్యతిరేకిస్తావు? ఎట్లా జనాన్ని కూడగడతావు? కూడగట్టినోడు ఎందుకు లోపల మరి దానికి వ్యతిరేకంగా బయటకు రాలేదు? నువ్వు బయటకు వస్తే నీ నిజాయితీ అనేది తెలిసేది. ఎస్, నేను అంటున్నా, అరే వర్గీకరణ వ్యతిరేకంగా గట్టిగా నిలబడితే చివరి వరకు నిలబడితే అర్థం ఉన్నది. సమాజం తెలుసుకుంటుంది తప్పు ఎవరిది, రైట్ ఎవరిదో సమాజం తెలుసుకుంటుంది. నువ్వు కూడగట్టింది నీ స్వార్థం కోసం, కానీ వర్గీకరణ వ్యతిరేక పేరుతో కూడగట్టావు. నువ్వు అసెంబ్లీలో వర్గీకరణ సమర్థించి ఓటేసేసావు. మీకు నిజాయితీ ఉన్నదా? చిత్తశుద్ధి ఉన్నదా? మీ మంత్రి పదవి కోసం దాన్ని పణంగా పెట్టి ఇప్పుడు రుజువు అవుతలేదా? ఇప్పుడు మంత్రి పదవి వస్తాను గ్యారంటీ ఏం లేదు కదా. నేనంటే అన్ని పత్రికలు, అన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఎవరి పేరు చెప్తున్నాయి దళితుల్లో? మీరు హైకమాండ్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ పార్టీలో తీసుకునే ముందే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి క్లియర్ గా హామీ ఇచ్చారు. ఆయన వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ప్రేమ్ సాగర్ రావు వచ్చిన దానికి వ్యతిరేకంగా. ప్రేమ్ సాగర్ రావు, మేము 10 సంవత్సరాలు పార్టీని పట్టుకుని ఉంటే కొత్తగా మళ్ళీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవి ఇస్తారంటే, నేను బీజేపీలో కేంద్ర మంత్రి పదవి ఇస్తా అంటే దాన్ని త్యాగం చేసి కాంగ్రెస్ కేసీఆర్ నోటిచ్చేందుకు ఇక్కడికి వచ్చాను. బీజేపీలో కేంద్ర మంత్రి పదవి అనేది అది నేను నమ్మదగ్గ విషయం కాదు. కాకపోతే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వరూప మహాసభకు రావడానికంటే ముందు ఆయన చాలా మందికి ఫోన్ చేసి మేము కూడా బీజేపీలో ఉన్నాము, ఓకే అంటే మా మాటకు విలువనీయకుండా కృష్ణమాధి గారు పెట్టే మీటింగ్ మీరు ప్రధానమంత్రిని తీసుకొస్తారా, మీరు తీసుకొస్తే మేము ఇలా ఉండాలా అని చెప్పి ఇంటర్నల్ గా డిస్కషన్ వాళ్ళతోటి వీళ్ళతోటి ఫోన్లు చేసి అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఈయన బయటకు వచ్చేసాడు. చెప్పడానికి బయట వేరు, జరిగింది వేరు. అసలు రాజీనామా చేసే ముందు ఎంతమంది బీజేపీ టాప్ లీడర్లతో మాట్లాడలే? మీరు ప్రధానమంత్రి తీసుకురావద్దు మాదిగల మీటింగ్కు, మాదిగల మీటింగ్ తీసుకొస్తే మేము బీజేపీలో కూడా ఉండమని చెప్పి చాలా మందితో మాట్లాడిండ్రు కదా వీళ్ళు. కాబట్టి అదెందుకు చెప్తారు, ఇదెందుకు చెప్పట్లేదు? అందులో అంత సీన్ ఏం లేదు. ఆయన మాటకు విలువనిచ్చే పరిస్థితి అక్కడ లేదు. న్యాయం వైపు ఉంటారు, న్యాయం వైపు ఉంటారు బీజేపీ.
న్యాయం నీ దగ్గర న్యాయం లేనప్పుడు నీ వైపు ఉండరు. కాబట్టి నువ్వు వద్దన్నావు, అడ్డం పడే ప్రయత్నం చేశావు, ప్రధానమంత్రి వచ్చాడు. అర్థం ఏంటిది? కానీ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అందరు హామీ ఇచ్చారు పార్టీలో జాయిన్ అవుతే మంత్రి పదవి ఇస్తామని. ఎవరు మంత్రి పదవి ఇస్తామని క్లియర్ గా హామీ ఇచ్చారు. నేనంటే మల్లికార్జున ఖర్గే అయినా రాహుల్ గాంధీ అయినా. ప్లస్ 15 days బిఫోర్ ఆయన జాయిన్ కావడం వల్ల పెద్దపల్లి పార్లమెంట్ లో ఎఫెక్ట్ పడింది. 7 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అవును, వాళ్ళ కుటుంబానికి మొత్తం ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడం వల్ల మాదిగలో అసంతృప్తి కూడా పెరిగింది. దాని నష్టం ఎవరు చెప్పాలి మరి? పార్లమెంట్ అంటే 7 అసెంబ్లీ సీట్లు వచ్చి పార్లమెంట్ సీట్ కూడా పెద్దపల్లి వచ్చింది కదా. నేను ఒక మాట చెప్పానా, గెలిచింది 64 అసెంబ్లీ సీట్లు ఉండబడే కాంగ్రెస్ 8 పార్లమెంట్ ఎందుకు గెలిచింది? 8 అసెంబ్లీ సీట్లు ఉండబడే బీజేపీ 8 పార్లమెంట్ ఎట్లా గెలిచింది? కాంగ్రెస్ ఓటు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తగ్గిందా పెరిగిందా చెప్పండి? తగ్గింది కదా, సీట్లు తగ్గినాయి కదా. నాకు తెలిసి 12-13 సీట్లు రావాలి వాళ్ళకు. ఎవరికి? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగే పునరావృతమవుతే 17లో 13-14 రావాలి కదా. సో ఇప్పుడు వివేక్ మంత్రి పదవి రాకుండా లాబింగ్ చేస్తున్నారా మీరు? మాకెందుకండి, కాంగ్రెస్ తెలుసుకుంటుంది, మాకెందుకు? మాకు మాదిగలకు రావాలంటున్నాం కానీ వాళ్ళకి రావద్దని మేము ఎందుకు అంటాం? ఏది? కాకపోతే నేను ఇంకొక విషయం చెప్తున్నా, నేను అంతో ఇంతో వీళ్ళకంటే అర్హుడు మా అద్దంకి దయాకర్ కాదా? ఎవరికంటే? నీ బట్టి కంటే, నీ వెంకటస్వామి కుటుంబం కంటే. తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా కష్టపడి జేఏసీలో కష్టపడ్డది ఎవరండి? మా మాల సోదరుడే. ఎవరు? యువ నాయకుడైనా మా మాల సోదరుడు అద్దంకి దయాకరే. అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇవ్వడానికే గిన్నెళ్ళు పట్టింది కదా. అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ ఇవ్వడానికి ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఒక ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆయన యుద్ధం చేయలేదా? ఓకే, తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకమైన పాత్ర పోషించలేదా? ఆయనను గుర్తించడానికేమో ఏండ్లు పడుతుంది కానీ కదా, ఏండ్లు పడుతుంది కానీ ఆ పార్టీలో పోయి ఈ పార్టీలో పోయి. వివేకు ఏ పార్టీలో ఉండే? టీఆర్ఎస్లో ఉండే. వివేక్ ఏ పార్టీలో ఉన్నాడు? బీజేపీలో ఉండే. అంతకుముందు వివేక్ ఏ పార్టీ? కాంగ్రెస్లో ఉండే. ఈ అయారంలో బ్యాచ్కి మీరు ఇచ్చుకున్నంత పోతే అందులో కష్టపడ్డ వాళ్ళకు కూడా విలువ లేకుండా పోతుంది కదా. నేను అంటున్నాను, బట్టి మీద ఎందుకు వ్యతిరేకత మీకు? ఒకవేళ నేను చెప్పాను, ఒకవేళ మాలలకు నిజంగా ఇవ్వదలుచుకుంటే అంతో ఎంతో కాంగ్రెస్ ను నమ్ముకొని ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కష్టపడ్డది ఎవరు? పోలీసులు దెబ్బలు తిన్నది ఎవరు? లేదా జైలు పాలైంది ఎవరు? జైలు పాలైంది మా అద్దంకి దయాకర్ జైలు పాలైంది కదా. నేను మాదిగ బిడ్డనే, కనీసం కాంగ్రెస్ లో మాలలను గుర్తించాలనుకున్నా కూడా ఓకే, ఆ గుర్తించేటప్పుడు కనీసం కాంగ్రెస్ కోసం కష్టపడ్డ మాలను గుర్తించవచ్చు కదా. అట్లా మొదటి వరుసలో మా సోదరుడు మా అద్దంకి దయాకర్ ఉంటారు కదా. నేను మాదిగల కోటలో మాదిగలకు రావాలంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు మాలల కోటలో ఎమ్మెల్సీ ఇచ్చిననుకో, నేను మాదిగల కోటలో ఎమ్మెల్సీ రావాలని కోరుకుంటా. కానీ మీరు మాలల కోటలు ఇవ్వదలుచుకున్నా కూడా కాంగ్రెస్ కోసం తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఆయనకు మొదటి వరుసలో ఉండాలి కదా అంటున్నాను నేను. మంత్రివర్గంలో కూడా ఆయనకి ఇస్తే తప్పేంటిది? మాదిగలకు 2 రావాలి.